మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే చాలా స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతున్నాను. స్పెషల్ అని ఎందుకంటున్నా అంటే ద ఫుడ్డీ గర్ల్ అని ఐడి చాలా మందికి తెలుసు. అండ్ ఇంకొకటి ఏంటంటే చెప్పుకోవాల్సింది, ముస్లిమ్స్ గర్ల్ అయినా కూడా తెలుగు చాలా చక్కగా మాట్లాడుతుందని చాలా మంది కామెంట్స్ పెడుతూ ఉంటారు. సో మనతో అయితే ఉన్నారు ఫుడ్డీ గర్ల్. హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు? హాయ్. మీ నేమ్? అమీరా సయ్యద్. అమీరా సహెద్. యాక్చువల్లీ అమీరునిసా సయ్యద్, బేసికల్లీ అమీరా అంటారు అందరూ. ఓకే. సో షార్ట్ కట్ లో అమీరా సయ్యద్. రాజమండ్రి టు హైదరాబాద్. హైదరాబాద్. ఏంటి భయం? నేను చూసా, నాకు అర్థం కాలే. అప్ అండ్ డౌన్ అటు ఇటు? అంటే రాజమండ్రి నేటివ్, హైదరాబాద్ జాబ్ పర్పస్. జాబ్ పర్పస్. ఏం జాబ్ చేస్తున్నారు? ప్రొఫెషనల్ గా సాఫ్ట్వేర్. నార్మల్ ప్యాషనేట్ అబౌట్ ఫుడ్ ఎక్స్ప్లోరింగ్. సో అలా ఈ రీసెంట్ గా స్టార్ట్ చేసినట్టున్నారు ఫుడ్ పేజ్. 1 year అవుతుంది ఎగ్జాక్ట్లీ. 1 year కి 80 videos ఏనా? అంటే కాలేజ్ అవ్వగానే ఇంకా డైరెక్ట్ జాబ్ వచ్చేసింది 2 months లో. కాలేజ్ అయిపోతుంది ఇంకా అన్నప్పటికీ పేజ్ క్రియేట్ చేద్దామన్న ఒక థాట్ తో క్రియేట్ చేశాను. సో కాలేజ్లో ఎగ్జామ్స్ అవి ఇవి ఉంటాయి కదా అన్ని. సో అందుకు వీక్లీ 1 video కానీ 2 videos కానీ. మధ్యలో జాబ్ పర్పస్ మీద స్టార్ట్ అయ్యి 3 months గ్యాప్ ఇచ్చేసాను పేజ్కి. సో అప్పుడు ఫాలోవర్స్ నాకు తగ్గిపోతారు అనుకున్నాను బేసికల్లీ, కానీ ఫాలోవర్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నారు. ఇంకా 3 months తర్వాత హైదరాబాద్ వీడియో ఎప్పుడైతే నేను రిలీజ్ చేశానో ఫర్ ద ఫస్ట్ టైం, నా ఫాలోవర్స్ 17 or 16K ఉండేవాళ్ళు, పడిపోయారు 13Kకి. హైదరాబాద్ వీడియో స్టార్ట్ చేయాలి. అయ్యో. బ్యాక్ టు బ్యాక్ అంటే ఒకటి నూడిల్స్ సంథింగ్ మ్యాగీ అట్లా ఒక 2 videos పెట్టగానే 17 to 15, 15 to నెక్స్ట్ వీడియోకి 13. అంటే రాజమండ్రి ఫాలోవర్స్, నాకు ఏపీ ఫాలోవర్స్ చాలా ఎక్కువ. రాజమండ్రి, కాకినాడ, తణుకు, భీమవరం ఇలాంటి వాటిల్లో. వీళ్ళందరూ ఏంటంటే అన్ఫాలో చేసేసారు హైదరాబాద్ పెట్టగానే. ఇంకా హైదరాబాద్ పెట్టగానే ఏంటిలా అయిపోయింది అని చెప్పి నేను హైదరాబాద్ లో వీడియోస్ తీయడం మానేసాను. అంటే ఒక గ్యాప్ ఇద్దాం. అవునవును. సో నేను రాజమండ్రి వెళ్ళేదాన్ని, అక్కడ నాకు ప్రమోషన్స్ వచ్చాయి. సో ఆ వీడియోస్ లో కొన్ని వీడియోస్ నార్మల్ గా నేను తీసుకుని అవి ఎంచుకొని వీక్లీ వన్స్ ఒకటే రిలీజ్ చేసేదాన్ని. అంటే ఉన్న ఫాలోవర్స్ ఎందుకు పోగొట్టుకోవడం అని చెప్పి అక్కడవే వేసేదాన్ని. మధ్యలో ఏదన్నా రీల్ వైరల్ అవుతుంది అనేటప్పటికి హైదరాబాద్ వేసేది. కానీ హైదరాబాద్ ఎప్పుడూ అంత రీచ్ ఇవ్వలేదు నాకు. ఓకే. అస్సలు స్కోప్ ఇవ్వలేదు హైదరాబాద్ లో. ఇంకా హైదరాబాద్ లో అయితే మనకు అవ్వదు మన పేజ్ అని అనుకున్నా. నేను మొత్తం ఏపీఏ తీద్దామని ఫిక్స్ అయ్యా. మరి జాబ్ ఇక్కడే కాబట్టి, ఇక్కడే స్టేయింగ్ కాబట్టి ఇంకా వీడియోస్ అక్కడ వెళ్ళినప్పుడు తీసి పెట్టుకుని ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఇవన్నీ డే బై డే పెట్టుకుని వీక్లీ వన్స్ ఒక్కటే రిలీజ్ చేసేదాన్ని. ఓకే. వాయిస్ ఓవర్ కి ఎక్కువగా వచ్చే కామెంట్స్ తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు, అండ్ ముస్లింగా అయ్యిండి కూడా తెలుగు ప్రొఫెషన్ ఎంచుకొని ఇలాంటి వీడియోస్ చేయడం, తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకోవడము గ్రేట్ థింగ్ అది. సో ఎందుకు, రీజన్ ఏంటి? అంటే ఏపీ కాబట్టి సో తెలుగుకి బాగా స్కోప్ ఉంటుంది. బేసికల్లీ హిందీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. నాకు హిందీలో చాలా మంది ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. అంటే తెలుగులో లేరని కాదు, ఎందుకో తెలుగు కొంచెం మంచిగా వెళ్తుంది అని అనిపించింది నాకు. అంటే బేసికల్లీ హిందూస్ హిందీ మాట్లాడతారు, కానీ ముస్లిమ్స్ లో హిందీ మాట్లాడడం రేర్. అందుకని తెలుగు ఎందుకో క్లిక్ అవుతుంది అని అనిపించింది. ఏదో అన్ని ఎవ్రీథింగ్ అంటే నేను వెళ్ళిన చోట ప్రతి చోట స్నాప్ తీస్తాను. స్నాప్ తీసింది పెట్టుకుంటాను, వీడియో పెట్టుకుంటాను. సో వీడియో పెట్టుకున్నది ఎందుకు నేనెందుకు చేయకూడదు ఇలాంటివి అని చెప్పి ఇంకా స్టార్టెడ్ అనమాట. అలా తెలుగులో ఎందుకు చెప్తున్నావు అని చాలా మంది చెప్పారు. ఉర్దూ ట్రై చేయండి, ఉర్దూలో ఫ్యాన్ బేస్ ఎక్కువ వస్తుంది, ఇది మదర్ టంగ్ అదే కదా అని. కానీ ఎందుకో చేయాలనిపించలేదు. అంటే ఏపీ కదా రాజమండ్రి, సో రాజమండ్రిలో ఫ్యాన్ బేస్ ఎక్కువ అయిపోయింది నాకు. అక్కడ ఉండేది మెయిల్స్ లో 2, ఫీమేల్స్ లో ద ఫస్ట్ ఫీమేల్ నేను. అంటే వేరే వాళ్ళు ఉన్నారు, నాకు పెద్దగా తెలియదు. నేను పెట్టేటప్పటికి ఇంకొక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి, మేమిద్దరం మెయిల్స్ లో 2, 4 members ఉండేటవి. సో అలా స్టార్ట్ అయింది. ఇంకా తెలుగునే కంటిన్యూ చేశాం. సో హైదరాబాద్కి వచ్చిన తర్వాత రీచ్ ఉండేది, అంటే ఇవి అవి వేసేదాన్ని, కానీ నా ఫాలోవర్స్ 15Kతో ఆగిపోయి అలా కొన్ని మంత్స్కి అలా 17 దాకా వచ్చి ఇంకా 17 కన్నా ఎక్కువ వెళ్ళలేదు. వచ్చిన ఈ 1 year లో నేను వెళ్ళకుండా అలా ఉండిపోయాను. ఆఫీస్ రీల్ పెట్టాను మాది. మీ ఆఫీస్ లో ఫ్రీ ఫుడ్ అని?
ఆ ఆఫీస్ రీల్ పెట్టగానే ఇంకా హైదరాబాద్ లో వైరల్ అయిపోయింది అది. 17.5 ఉండేది. బానే కౌంట్ పెట్టుకున్నారా ఇవన్నీ? అంటే గుర్తుంటాయి కదా ఇలా డ్రాబ్యాక్స్ అప్ అండ్ డౌన్. 17.5 or 17.8 ఉండేది. ఇంకా అక్కడ నుంచి అలా 30 దాకా వచ్చాను అనమాట. ఆఫీస్ రీల్ తో పాటు ఇంకా హైదరాబాద్ లో ఏ రీల్ పెట్టినా గానీ ఆ రీల్ వైరల్ అవుతుండే నాది. ఇంకా వందే భారత్ రీల్ పెట్టాను, అది యూట్యూబ్ లో రీల్ వైరల్ అయిపోయింది. 1000 ఉండేవారు నా ఫాలోవర్స్. యూట్యూబ్ లో వందే భారత్ పెట్టగానే ఇంకా 30,000కి వెళ్ళిపోయింది. ఇంకా ఆఫీస్ వీడియో వల్ల ఇంకా అలా దాంట్లో ఏదో తిట్టారనుకుంటా, బాలేదు టేస్ట్ సంథింగ్, మీరందరూ ఎలా తాగుతారా బాబు, అందుకే పోయినట్టుంది. మేబీ అంటే అందరికి అక్కడ మసాలా టీ అంత నచ్చలేదు. జెన్యూన్ రివ్యూస్ నాకు ఎక్కడ కనపడలేదు. సో నాకు అనిపించింది నేను ఇచ్చేసాను. సో వాళ్ళందరూ కూడా కమెంట్స్ అలా పెట్టుకుంటూ ఇంకా 40కి వచ్చేసింది అది. ఓకే. దాని తర్వాత ఇప్పుడు 48 యూట్యూబ్ లో. ఇంకా యూట్యూబ్ లోనే వైరల్ ఎక్కువ అవుతుంది ఓకే నా పేజ్ అంతా, ఓకే. ఇన్స్టా కన్నా. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మొత్తం అందరూ రాజమండ్రిలోనే ఉంటారు. డాడీ బిజినెస్, మమ్మీ హౌస్ వైఫ్, అన్నయ్య అడ్వకేట్. స్టడీ అంతా? స్టడీ అంతా రాజమండ్రి. రాజమండ్రి జాబ్ పర్పస్ లో ఇక్కడికి వచ్చాను. ఓకే. అంతే, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాను. యాక్చువల్లీ ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, కజిన్స్ అందరూ ఇక్కడే, కానీ మేము అక్కడ ఉండిపోయాం అనమాట. ఇప్పుడు మీరు ఒక్కరేనా హైదరాబాద్ లో ఉంటుంది? నేను ఒక్కదాన్ని హాస్టల్లో ఉంటా, పీజీలో. సో అక్క వాళ్ళ ఇంటి దగ్గర 4 months ఉన్న తర్వాత ఇంకా పీజీకి షిఫ్ట్ అయ్యి ఇప్పుడు మళ్ళీ లాస్ట్ అని చెప్పి ఇంకా అక్క వాళ్ళ దగ్గరికి అటు వచ్చి వెళ్తూ ఉంటాను అనమాట. సాఫ్ట్వేర్ లైఫ్ అనగానే ఎలా ఉంది మరి? నడుస్తుంది అలా మంచిగా అటు ఇటు బ్యాలెన్స్ చేసుకుంటూ. సాఫ్ట్వేర్ అనగానే కొన్ని థింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో మీ లైఫ్ లో మీరు చూసినవి ఏమైనా ఉన్నాయా? ఏమైనా అంటే ట్రెడిషనల్ గా ఉండే అమ్మాయి మోడర్న్ గా అవుతుంది, ఒకరితో ఉండే వాళ్ళు 10 మందితో ఉంటారు. ఓకే. దానికి మించి ఇంకేం చేంజెస్ నేను చూడలేదు. ఓకే. అంటే పార్టీలు పబ్లు అనే థింగ్ ఎక్కువ, కల్చర్ ఎక్కువ చేంజ్ అవుతూ ఉంటది కదా. ఆఫీస్ అనగానే మనకి ఇంకా ఆఫీస్ లో అవుటింగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మేము ఒక ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అయిందంటే పబ్స్ కి ఇలా కెఫేస్ అని ఇలా వాళ్ళే మనకి టోకెన్స్ ఇచ్చి వాళ్ళే తీసుకెళ్తూ ఉంటారు. సో అక్కడ నుంచి అలవాటు అయ్యి అలా కూడా అవ్వచ్చు. అంటే అసలు పబ్ అనే విషయమే తెలియని వాళ్ళు పబ్కి వెళ్ళొచ్చు, ఎప్పుడు చూడలేనివన్నీ చూడొచ్చు. ఓకే. మీరు వెళ్ళారా మరి? నేను అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో, క్యాజువల్ సిస్టర్స్ తోటి అలా. ఓకే. ఏం చేస్తారు వెళ్ళాక? ఏం చేయడమే, బేసిక్ గా ఆల్కహాల్, మ్యూజిక్, డాన్స్. అంటే బార్ అండ్ కిచెన్స్. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా బార్ అండ్ కిచెన్ తప్ప మనకి బేసిక్ గా బార్ లేకుండా కిచెన్ ఒక్కటే ఉన్న ప్లేసెస్ అయితే నేను చూడలేదు. ఓకే. నార్మల్ గా వెళ్ళి ఫుడ్ ని ఎంజాయ్ చేసి, నేనైతే మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తాను. నాకు మ్యూజిక్ చాలా ఇష్టం అన్నమాట. సో మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తూ అలా సాంగ్స్ వింటూ దానికి కోరస్ ఇస్తాం కదా, కోరస్ ఇస్తూ అలా సిస్టర్స్ తోటి ఎంజాయ్ చేయడం అంతే. సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇయర్స్ ఏం కాదు, మంత్స్. 9 months. 9 months. ఫ్రెషర్ నేను. డిగ్రీ కంప్లీట్ అవగానే ఇంకా జాబ్ వచ్చింది, జాబ్ రాగానే ఇందులోకి షిఫ్ట్ అయ్యాను. డిగ్రీ కంప్లీట్ అవ్వగానే జాబ్ ఎలా వచ్చిందంటే మీరు? మావి క్యాంపస్ ప్లేస్మెంట్స్. నేను యాక్చువల్లీ ఆదిత్యలో కంప్లీట్ చేశాను నా గ్రాడ్యుయేషన్. సో ఆదిత్యలో ఎక్కువ ప్లేస్మెంట్స్ వస్తూ ఉంటాయి. సో ఆ ప్లేస్మెంట్స్ లో అలా. ఓకే. అంటే స్టడీ టైంలో సాఫ్ట్వేరే అనుకున్నారా, లేదంటే? సాఫ్ట్వేరే అనుకొని కొట్టేశారు కూడా. ఓకే. 4 to 5 కంపెనీస్ వచ్చాయి, కానీ అవి బెంగళూరు చాలా దూరం అని చెప్పి, సో హైదరాబాద్ వర్క్ ఎన్విరాన్మెంట్ కొంచెం తెలుస్తుంది అని చెప్పి వచ్చి. స్టార్టింగ్ లో ఫుడ్ రివ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేశారా, లేదంటే ఇన్స్టాలో ఇంకేం చేశారు? లేదు, ఫుడ్ రివ్యూస్ నార్మల్ నా పర్సనల్ అకౌంట్ ఉండేది. ఆ తర్వాత ఇంకా భీమవరంలో ఒక ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉండేవాడు. సో ఆ అబ్బాయికి చూసిన తర్వాత నేనెందుకు చేయకూడదు, నేను కూడా వెళ్తున్నాను కదా, ఇన్ని ప్లేసెస్కి వెళ్తాను, ఫుడ్ ప్లేసెస్కి వెళ్తాను, డిఫరెంట్ ఐటమ్స్ ట్రై చేస్తాను. నాకు అదొక అలవాటు, ఎక్కడికైనా వెళ్తే డిఫరెంట్ ఐటమ్స్ ట్రై చేయాలి. అది ఒకసారి ఫ్లాప్ అవ్వచ్చు, ఒకసారి సూపర్ గా ఉండొచ్చు. ఎక్స్పీరియన్స్ కదా అని చెప్పి పెట్టేదాన్ని. స్నాప్స్ వాట్సాప్ స్టేటస్ లో, అప్పుడు వాట్సాప్ స్టేటస్ ఎక్కువ వెళ్ళేది కదా. సో అలా పెట్టి ఇంకా నేనెందుకు చేయకూడదు, వీళ్ళు కూడా ఇస్తున్నారు కదా అని చెప్పి అలా స్టార్ట్ చేసి. ఓకే. ఎడ్యుకేషన్ టైంలో చేసిన థింగ్స్ ఏమైనా ఉన్నాయా, ఫన్నీ థింగ్స్? బంక్స్ కొడతాం. ఏం చేస్తారు బంక్స్ కొట్టి? తిరగడానికి వెళ్తాం అంతే. ఎక్కడ? కేఫ్, బరిస్తా అలా అక్కడే ఒక 2 times. మాది బేసికల్లీ విమెన్స్ కాలేజ్ అన్నమాట. బంక్ కొట్టడానికి అసలు అవ్వదు, చాలా స్ట్రిక్ట్ టైట్ గా ఉంటది. సో బేసికల్లీ ఎప్పుడైనా ల్యాబ్ ఎగ్జామ్స్ అయినప్పుడు నెక్స్ట్ డే పోస్ట్ పోన్ చేసుకుని ఈ రోజు బయటికి వెళ్దామని చెప్పుకుని వెళ్తాం అన్నమాట.
బేసికల్లీ ఇంట్లో పంపించారు కదా, ఎక్కడికైనా వెళ్తాము అది ఇది అంటే, సో బంక్ కట్టి నేనైతే మా మమ్మీకి కాల్ చేసి నేను కాలేజ్కి వెళ్ళట్లేదు అని చెప్పేసి వెళ్తా అనమాట. బంక్ Okay. కొట్టిన అన్నయ్యకి డాడీకి చెప్పను, మమ్మీకి చెప్తా. మమ్మీ యాక్సెప్ట్ చేసేస్తుంది. ఎందుకు అని అంటే ఏం లేదు నార్మల్గా ఊరికే అంటే సరే అని చెప్పేసి వస్తా. అంతే. మళ్ళీ కాలేజ్ టైంకి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇది మొత్తం అక్కడ అక్కడ తిరిగి ఫొటోస్ తీసుకొని మెమరీస్ తీసుకొని అన్ని ఇంటికి వెళ్ళిపోవాలి. ఆ ఫొటోస్ పిచ్చి ఎక్కువ కదా తిరగడం కన్నా. తిరగడం కన్నా మరి తిరిగింది చూపించాలి కదా.